గత 6-7 ఏళ్లుగా అప్పుడప్పుడు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకి బ్యాక్ పెయిన్ తరచూ వస్తుంటుంది. అదేవిధంగా చిన్ననాటి నుంచి ఆయనకి బ్రాంకైటిస్ ఉంది. దానివల్ల శ్వాస సంబంధమైన ఇబ్బందులు కూడా పడుతుంటారు. విపరీతమైన పని ఒత్తిడి ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఆయన నిద్రాహారాలు మాని కష్టపడుతున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఆయన 4 రోజుల క్రితం సడన్ గా కార్యాలయంలో అధికారులతో మాట్లాడుతుండగా అస్వస్థతకు గురయ్యారు. కొద్ది రోజుల ముందే ఆయన అనీజీగా ఉండటం మేమందరం గమనించాము. ఎప్పటికప్పుడు ఏదో ఒక వైద్యం చేసుకుంటూ ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉన్నారు. అయితే సడన్ గా సిక్ అయిన తర్వాత వ్యక్తిగత డాక్టర్లు మీరు అర్జెంట్ గా ఆసుపత్రికి వెళ్లి టెస్ట్లు అవి చేయించుకోవాల్సిన అవసరం ఉంది, మీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని చెప్పినప్పుడు ఆయన హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. తీసుకెళ్లి అక్కడ పరీక్షలన్నీ చేసిన తర్వాత ఆయనకి ఆ రోజు సాయంత్రమే ఆపరేషన్ జరిగిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రజలు చాలా ఆందోళనకు గురయ్యారు, బాధకు గురయ్యారు. ముఖ్యంగా జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికుల పరిస్థితి అయితే చెప్పనవలసిన పని లేదు. ఈ 3 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోనూ విశేషంగా పూజలు చేస్తున్నారు. ఆయన బాగా కోలుకోవాలని, సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా కావాలని కోరుకుంటూ అనేక దేవాలయాల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజున మన మంగళగిరి నృసింహస్వామి క్షేత్రంలో, దివ్యక్షేత్రం తెలిసిందే, ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా తక్షణం ఆ భగవంతుడు నెరవేర్చడనని మనం గట్టి విశ్వాసంతో ఉంటాం. దీనిని పురస్కరించుకొని మన జనసేన నాయకులు గంజి చిరంజీవి గారి దంపతులు ఈ రోజున మహాసుదర్శన యాగాన్ని ఈ ఆలయ ప్రాంగణంలో నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు సంపూర్ణ ఆరోగ్యాలతో మళ్ళీ ప్రజాసేవకు పునరంకితం కావాలని కోరుకుంటూ ఈ రోజున యజ్ఞం తలపెట్టారు. ఈ యజ్ఞం పూర్ణాహుతి ఇప్పుడే ముగిసింది. ఈ మన మంగళగిరి ఇన్ఛార్జి శ్రీనివాస్ గారు హైదరాబాద్ లో ఉండటం వల్ల ఇప్పుడే ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్ళారు. ఈ సందర్భంలో ఆయన హాజరు కాలేకపోయారు. ఈ యజ్ఞం హాజరై వెళ్ళారు. ఇప్పుడు ఈ సందర్భంలో, ఈ పూర్ణాహుతి సందర్భంలో ఆయన ఇక్కడ వెళ్ళలేకపోయారు. యజ్ఞ స్థలం సాధారణంగా అశేష తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కొద్ది రోజుల కిందట అనారోగ్యానికి గురై శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పూజలు, యాగాలు, యజ్ఞాలు జరుగుతున్నాయి. అదేవిధంగా మన మంగళగిరిలో కూడా ఈ నరసింహస్వామి క్షేత్రంలో ఈ రోజున మహాసుదర్శన యాగాన్ని జనసేన నాయకులు శ్రీ చిరంజీవి గారి దంపతులు నిర్వహించారు. ఈ క్రతువులో నేను సైతం పాల్గొనడం చాలా సంతోషదాయకం. పవన్ కళ్యాణ్ గారు కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యాన్ని కూడా పక్కకు పెట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా పనిచేయటం వల్ల సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సమయానికి విశ్రాంతి తీసుకోకపోవడం, నిద్రపోకపోవడం, ఇటువంటి కారణాల వల్ల చాలా ఆరోగ్యకరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ శస్త్రచికిత్సతో ఆయన కొంత కోలుకుంటారు. డాక్టర్లు విశ్రాంతి ఎక్కువ అవసరమని కూడా చెప్పారు, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. డస్ట్కి, స్మోక్ అటువంటి వాటికి ఎక్స్పోజ్ కాకూడదని చెప్పారు. ఈ యజ్ఞం ఆయన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తూ ఆ నరసింహస్వామి కృప ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం.